అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మనము అందరం ఎంతో ఇష్టంగా తినే, అలాగే పండుగలకు ప్రత్యేక సందర్భాలకు చాలా స్పెషల్ అయిన గుమ్మడి హల్వా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గుమ్మడికాయ హల్వాకి ఏ గుమ్మడి వాడాలనేది చూసుకుందాం. హల్వా కోసం ఎల్లో గుమ్మడికాయ అంటే పసుపు రంగులో ఉండే తీపి గుమ్మడికాయనే వాడుకోవాలండి. ఇది సహజంగానే తీపిగా ఉంటుంది కాబట్టి హల్వాకి కూడా మంచి రంగు రుచి వస్తుంది. ఇది బూడిద గుమ్మడికాయ అండి. దీంతో కూడా చేసుకోవచ్చు, బట్ ఈ తీపి గుమ్మడికాయతో వచ్చిన రుచి రంగు అయితే ఈ బూడిద గుమ్మడికాయకి రాదండి. ముందుగా గుమ్మడికాయ తొక్క తీసి లోపల గింజల్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఈ తొక్క చాలా గట్టిగా ఉంటుంది కదా, మనం పీలర్తో అయినా తీయచ్చు, బట్ పీలర్తో తీస్తే చాలా టైమే పడుతుందండి. కాబట్టి చాక్తో ఇలా పైన ఉన్న తొక్కనంతా తీసేయాలి. తొక్కను తీసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని తురుముకోవాలి. సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇలా గుమ్మడికాయనంతా తురుముకున్న తర్వాత ఇక్కడ మనమైతే తురుముతున్నాము. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసైనా కూడా చేసుకోవచ్చండి. కానీ ఆ టెక్చర్ కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో కొద్దిగా పని అయినా కూడా ఇలా తురుముకోవడమే బెటర్ అండి. ఈ గుమ్మడికాయ హల్వా చేయడం చాలా ఈజీ అండి. బట్ ఏమంటే మనం ఈ చెక్కు తీసుకోవటము అలాగే తురుముకోవటము ఇది మాత్రమే కొద్దిగా పని అనిపిస్తుంది. కానీ చేసుకొని తిన్న తర్వాత అయితే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాము. ఇలా గుమ్మడికాయనంతా తురుముకున్న తర్వాత ఇందులో ఉన్న నీరంతా పిండుకోవాలి. లేదు అంటే అలాగే డైరెక్ట్గా మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన నీరంతా పోతుందండి. కానీ ఇలా పిండుకొని ఈ జ్యూస్ని కూడా మళ్ళీ మనం పడేయాల్సిన అవసరం లేదు. ఈ జ్యూస్ని మళ్ళీ మనం తాగొచ్చు. గుమ్మడికాయనంతా ఇలా పిండి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై పెద్దది వెడల్పాటి మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని వేసి వేపుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు కాస్త వేగాక కిస్మిస్ అలాగే కలింగర ఇత్తనాలని వేసి వేపుకోవాలి. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి వీటిని చివర్లో వేసి వేయించండి. ఇలా వేయించుకున్న నట్స్ని తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో మరి కొద్దిగా నెయ్యిని వేసి మనం తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుము ఉంది కదండి, ఈ తురుముని కొలిసి తీసుకోవాలి. ఇక్కడ నాకైతే 2 కప్పుల తురుము వచ్చిందండి. మనం ఇలా కొలిచి తీసుకోవటం వల్ల మనం బెల్లం వేసుకోవటానికి అలాగే పంచదార వేసుకోవటానికి కానీ ఈజీగా ఉంటుంది. సో ఈ గుమ్మడి తురుమునంతా కొలిచి తీసుకోవాలి. మరి కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. గుమ్మడికాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నాకైతే సుమారుగా ఒక అరగంట టైం పట్టిందండి. గుమ్మడి తురుము మధ్యలోపు మనం పక్కన పాలను మరిగించుకుందాము. 1/2 లీటర్ చిక్కటి ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని చిక్కగా మరిగించుకోవాలి. పాలు ఒకసారి పొంగొచ్చాక గరిటెతో కలిపి సిమ్లో పెట్టాము అంటే అవి మనకు చిక్కగా దగ్గర పడిపోతాయి. గుమ్మడిలో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మనకు బరువు తగ్గాలనుకునే వారికి ద బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చండి. గుమ్మడి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. విటమిన్ సి, జింక్ ఉండటం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే పొటాషియం ఉండటం వలన బీపీని నియంత్రణ చేస్తుంది. అలాగే హార్ట్ కూడా చాలా మంచిదండి. విటమిన్ ఏ, సి వల్ల మన స్కిన్కి గ్లో వస్తుంది. గుమ్మడికాయ అంతా పచ్చివాసన పోయి నెయ్యి వదిలే టైంలో మనం ఏ గిన్నెతో అయితే గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇదైతే మన ఇష్టం అండి. నేనైతే 2 ఇలా కలిపి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. లేదు అంటే మీరు ఓన్లీ పంచదార అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒట్టి బెల్లమే అయినా తీసుకోవచ్చు. ఇలా కలిపి చేసాము అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఈ గుమ్మడికాయ కూడా ఎలాగో తీయగానే ఉంటుంది కాబట్టి పంచదార కానీ బెల్లం కానీ కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా బెల్లము పంచదార వేశాక మరోసారి కలిపి
బెల్లం అంతా బాగా కరిగిపోయి హల్వా మళ్ళీ దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. మనం ఇప్పుడు బెల్లం వేయటం వలన మనకు హల్వా అనేది మళ్ళీ లూజ్ అవుతుందండి బెల్లం కరిగినప్పుడు. సో ఇదంతా మళ్ళీ దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయి హల్వా బాగా దగ్గర పడిపోతుంది కదా. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీల్ని దంచి పొడి చేసి వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసినట్టు వేయాలండి, అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ రెడీ అయిన హల్వాని మనం 2 భాగాలుగా చేసుకుందాము. ఒకటి ఇలాగే తీసి ఉంచుకుందాము, మరొక దాంట్లో పిక్కా కవ్వ వేసుకుందాము. ఈ కవ్వాలో షుగర్ ఉండదండి, సో మనం వేసుకున్న అన్నింటికి కూడా ఈక్వల్గా సరిపోతుంది. కొద్దిగా హల్వాని ఇలాగే పక్కన తీసి ఉంచి కొద్దిగా పిక్కా కవ్వాని కలుపుకుందాము. మనం ఇక్కడ పిక్కా కవ్వ అయినా కలుపుకోవచ్చు, లేదంటే మనం మరిగించి పెట్టుకున్నాం కదా ఆ పాలనైనా పోసుకోవచ్చండి. మనం ఇలా పాల పదార్థాలు వేసి చేసినవైతే ఒక 4-5 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉంచుకోకూడదు కదండి. అందుకే నేను ఇక్కడ 2 భాగాలుగా చేశాను. ఫస్ట్ ఈ పిక్కా వేసింది మనం ఫస్ట్ తిని, తర్వాత చివర్లో మనం పాలు వేయకుండా తీసి పెట్టుకున్నాం కదా ఆ హల్వాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం 10 రోజులు తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి గుమ్మడికాయ హల్వా రెడీ. ఈ తీపి గుమ్మడికాయ హల్వా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ గుమ్మడికాయతో కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయతో గుమ్మడికాయ దప్పలం కూడా చేస్తాము, చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ దప్పలం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.